నేను కూడా వస్తారా? హలో హలో నేను అత్తాను వరకు పెట్టేసి బాగా చేసుకుందామంట ఊళ్ళు అవు లేదు ఇట్లా 31st అని మర్చిపోయారే ఇలా మంచిగా సల్లగా కూర్చురు 31st అని మర్చిపోయారు ఏమి ఇలా ఏమో ప్లాన్ చేసుకున్నాం రా బాయ్ తీసే పెట్టి మీకు రేంజ్ చేయమంటారు దోస్తుంటే కట్టు. అరే మేము మస్తు ప్లాన్ చేసినాం రా ప్లాన్ చేసినాము మొత్తం హై లెవెల్ వేద్దాం అనుకున్నాం అని ఇష్టపెట్టి వీకిర్రా. అవునా ఏం ప్లాన్ చేసినా నాకు అంత చికెను మటను ప్రాన్స్ చికెన్ ఫ్రై తందూరి చికెన్ తలకాయ కూర అన్న అనుకున్నాం రా. మళ్ళీ కీమా కూడా అనుకున్నాం మటన్ కీమా. అరే నాకు అర్థం కాదు ప్లాన్ అంతా ఖరాబ్ చేసి వేస్ట్ చేసేసిర్రా. అబ్బా ఏమన్నా ప్లాన్ చేసిరా అన్న మీరు? ఇంత ప్లానింగ్ ఉన్నాక మిమ్మల్ని వద్దన్నది చల్ పట్ మనం చేసుకుందాం పట్. ఎందుకు ఫెయిల్ అయింది తెలుసా? నాతో వేసుకోవాలని రాసి పెట్టింది మీకు. మరి మనిషికి పైసలు వేసుకొని కిరాక్ వేద్దాం పట్. మీరు చెప్పిన ఐటమ్ కాకపోయినా అలా సగమని వేద్దాం నడు. మంచిగా ఇచ్చేయి పైసలు మరి. సరే ఇగో ఇగో పైసలు. 200 అన్న. సరే అది నీ 200. నా 200 ఏందిరా? అందులో ఏమన్నా కావట్లేవా? షూరా వందా వందా. ఇప్పుడు అర్థమైంది అందరు దావత్కోతే మీరు ఎందుకు కూర్చోరు. సరే దారి గట్ల గట్టుండు ఎప్పుడు 31st ఎప్పుడు 100 మంది చెప్తాం కదరా. అవును పైసలు 50 ఇచ్చినాం. ఇంకా ఎక్కువ ఇచ్చినా మనం ఇంకా గురుగుతుండ మళ్ళా. కింద చెప్పారా? నాకు అర్థం కాదు. షేర్ వాళ్ళు తీసుకున్నావు ఎన్నడూ 31st కింద నేను కూడా ఇలా స్టార్టింగ్ మీద కూడా కట్టెలు పోరు. ఇది ఒక్కటి సరిపోతాయి చిన్న చిన్నది కట్టెలట ఇదట ఏందో ఏమో అది ఇది పెద్దది. ఓ మస్తు అయితే సరిపోతాయి కావచ్చు. ఇక సరిపోతాయి మస్తు అయితే. మరి గిన్నె పెడితే రసలనా సాయం కిందనే పడుతున్నాయి. సీనన్న కష్టపడుతుంది ఇలా. మస్తు అయితే పెట్టండి. ఏమేమో బాగా ఇంకా పెట్టకు ఎట్టని పడితే అట్లా అంతే. అట్లా రాకు వదిలేసుకుంటారు అట్లే రాయకు వదిలేయి మనం ఇంకా తీయరా అట్లా అట్లా సిమెంట్ వేసుకుంటారు. బస్ బస్ బస్
కడుక్కో ఇక్కడ చేతి వరకు అరే 100 తీసుకురు మళ్ళీ మనకే పని చెప్తారా మీరు అరే ఇట్లా అంటే నువ్వు రాకపోదురా 100 రూపాయలు అంటే ఎందుకున్నారా ఓడి చెప్తారు ఇది అన్ని పనులు ఇవన్నీ కట్ చేయాలి ఇప్పుడు మరి అటు ఫోన్ చెప్తుంది ఊరికే మన పైసలు మనం తీసుకొని మళ్ళీ ఇక్కడ లేకపోతే చెరోకి తీసుకొని వచ్చింది ఫస్ట్ మంచిగా తిందాం రా గట్టి తిందాం గట్టిగా తిందాం రాత్రి తాగుతుంటాడా మరి ఓకే మరి ఇచ్చిన బండి ఉన్నది వేసుకోదా ఇంద్రా గుడ్డకి నేను ఉన్నది వాళ్ళంతా నేను ముచ్చట ఇప్పిస్తాను నన్ను వేసుకొని దిగి కొంచెం 2 కొట్టించాను అనుకున్నా కానీ లెగ్ పీస్లే పెద్ద వేసుకోవాలి మనం అదే కదా మరి ఎట్లా కడేస్తే ఉంది ఇవే ఈ కడేసి పెట్టాం ఇవి ఇట్లా కడిగేసినా కడగలరా అట్లా కడగరు మరి మా ఇంట్లో మరి కడి అదంతా పోతుంది ఇది బిగిసి అదే పొట్టి అబ్బా సక్సెస్ఫుల్ గా మంటనైతే అంటు పెట్టేసి చెప్పు మంటలు పెట్టుట్లా దిట్టలు ఉన్నదన్న మీరు అది పెట్టిగా బోర్ వాసన పోనీ వాసన ఏమవుతుంది కదా కడుకు వస్తుందని మళ్ళీ కడుగు గంటలు పెట్టలు వాళ్ళు తీసుకోలేదు దాన్ని ఏమంటారు బట్ట పెళ్ళక అది ఏదిరా అది ఏంటి అది కడిగినావు దాన్ని కడిగినా అవి అన్నేసి చెప్తా నేను ఎక్కువనే ఎక్కువ వేసి మొత్తం నెక్స్ట్ చికెన్ వేస్తే కదా పసుపు వేయాలి అల్లమేవా అల్లం పేస్ట్ ఇప్పుడే వేస్తావా ADR నాకు డౌట్ అన్నా ఫస్ట్ కారం వేసినాక చికెన్ ఎత్తావా చికెన్ వేసిన కారం ఎత్తావా చికెన్ వేసి అల్లం వెల్లి పేస్ట్ వేసిన కారం వేస్తారు అంటే నాకు తెలియక అడిగినా పసుపు కూడా వేసుకోవచ్చు ఇప్పుడే ఇప్పుడే కదా తీసుకోవడం ఏమున్నది కదా నేను కొనుకొచ్చింది వాడం ఇంట్లో మొత్తమే వాడమే మనకేం సరిపోతుంది దాని నూనె ఎందుకు వాళ్ళు వేసేసి మంట మొత్తం వేసి బాగా అవుతుందేమో ఎక్కువ నూనె ఎక్కువ ఉంది ఇలా వాటర్ నీకు ఏం కాదు ఉన్నాను మంచి వాటరే కదా అది ఎందుకంటే ఇంకోకుండా అదే తీసి మంటది ఏనా దీని ఇట్లా నేను ఆపుతా అందుకనే అది ఇక్కడ కట్టుకునేదా బట్ట ఇవే మొత్తం హట్ చేపిస్తాం బాగా కారం ఉంటారా బాగా కారం బాగా అరే ఆకలి అవుతుంది ఇంకా అవుతుందా కాదు చెప్తున్నా అవతలేదురా ఇంతసేపు ఆకలి అవుతుంది ఆకలి చచ్చిపోయినాక ఏం తింటాం తినూరి
ఎవరికైనా వస్తే సరిపో మళ్ళీ డబ్బులు వేసుకో. సింగిల్ సరిపోతుంది ఇప్పుడు మనం మళ్ళీ వేస్ట్ చేస్తారు ఎందుకు. సింగిల్ కాబట్టి సింగిల్ వేసుకోవాలి అసలు. మటన్ అంటే ఆ మాత్రం కాకుండా ఆనియన్స్ మొత్తం ఇష్టం వచ్చిన కోసి వాడే ఎన్ని అలా మొలకలు వస్తున్నాయి, అందుకే చేతితో కోస్తా అని వేసి దాని పని. రౌండ్ వస్తలే కదా, రౌండ్ రాదు. మొలకలు వచ్చినప్పుడు రావు కాకపోతే. అయ్యో స్కిన్ బన్ను నాటుకోడి స్కిన్ అయితే మస్తు ఉంటుంది. ఇంగులో టేస్ట్ ఉంటుంది ఎందుకంటే ఆయిల్ ఉంటుంది. ఉంటుంది కదా నాటుకోడి ఇంకా మంచిగా ఉంటుంది అంటున్నా. దీన్ని స్కిన్ తింటారంటే ఆయిల్ ఉంటుంది. అట్లా అలా కొంచెం బ్లాక్ అయింది. అందుకే ఇప్పుడు అంతా స్కిన్ లెస్ కొట్టి సార్ పచ్చి కోడికి ఇస్తారా? ప్రతి పచ్చి కోడికి ఇస్తారా? మరి ఎట్లా నెల రోజులు ఎట్లా పెరుగుతుంది? ఊరుకోలో 6 నెలలు పడుతుంది. అసలు చెప్పే అలా అయిపోయింది. బంద్ ఒక్కటి ఓ బంద్ బండి రా చూద్దాం. బంద్తోటే బాగున్నది. స్వీట్ నాకు ఇష్టం ఆయిల్. స్వీట్ ఉప్పు కారం అన్ని మిక్స్ ఉన్నాయి. ఒక్కటి తీసుకో తీసుకో. తీసుకో. కట్టెల పొయ్యి మీద వండింది బండతో గిరాకుందను. వేడి ఓనే పోద్దు తెలుసా, కట్టెల పొయ్యి మీద వేస్తే వేడి ఓనే పోద్దు. మటన్ పాన్ బన్ కాంబినేషన్ తినేడు మా ముస్లిం ఫంక్షన్స్ పెడతారు అది. నువ్వు తిన్నావు కొంచెం చెప్తున్నా అట్లా. మటన్ పాయ బన్ను సూపర్ ఉంటుంది. ఇంకోటి గిడ ఎర్రగడ్డలా మన ఇటు మన నాన్స్ ఉంటాయి కదా, నాన్స్ ఉంటే మస్తు ఉంటాయి. ఇంత దొడ్డు ఉంటుంది. మిడ్ నైట్ పాయ ఉంటుంది. ఒకసారి నేను తిన్నా పాయతో అది. మరి మ్యారేజ్ గీబాన్ పెట్టరు రాపెన్ ఉంటే అది పెడతారు. చేస్తారు వాళ్ళే చేసి ఇట్లా గట్టి ఉంటుంది జర. పాయతోటి అది నాన్ బాగుంటుంది. సూపర్ పొడి పొడి ఉంటుంది కదా, అది పొడి పొడి ఉండదు. దొడ్డు ఇంత దొడ్డు ఉంటుంది. అది గట్టిగా ఉంటుంది జర. ముస్లిం ఫుడ్ ఉంటుంది అన్నమాట. మెయిన్ ఫుడ్ అప్పుడైతే ఇది మనం నెక్స్ట్ మన సాయిధన్లో అన్న పెళ్ళిలా ఫుడ్ అయితే మేము మామూలు ఏం చేయలే. సాయిదన్న అంటే సాయిధన్న ఓకే ఓకే. వాళ్ళ అన్న పెళ్ళిలా ఫుడ్ అయితే మామూలు ఏం చేయలే. తిన్నాం కానీ కర్రీస్ వేరే ఉంటుంది. చికెన్ కన్నా ఉన్నది అన్నం మొత్తం కర్రీ ఉండేది. రెడ్ చికెన్ ఉంటుంది. అదే అంటే రోటీ తింటుంది. రోటీ కారం పెద్ద ఉంటుంది. మళ్ళీ వాళ్ళు ఏంటంటే అవి రెడ్ చికెన్ అంటారండి. రోటీ తిని పనికి వస్తాయి. మళ్ళీ స్వీట్లు ఉంటాయి కదా, 2-3 రకాల స్వీట్లు. ఇవి మస్తు ఉంటుంది. గ్రీన్ చికెన్ పెడతారు. రెడ్ చికెన్ ఉంటాయి, గ్రీన్ చికెన్ ఉంటాయి, చికెన్ స్టార్టర్లు ఉంటాయి, మళ్ళీ చికెన్ ఉంటాయి, షిఫ్ట్ స్టిక్స్ ఉంటాయి, చికెన్ స్టిక్స్ ఉంటాయి, ఫిష్ ప్రాన్స్ ఉంటాయి. పెట్టడం డబుల్ కా మీటా హైలైట్ ఉంటుంది. అది కామన్ స్వీట్. అది ఇప్పుడు ఏం తెలుసా, కద్దుక కీరు, స్పాంజ్ కేకు, మళ్ళీ రబ్డీ మలై, కుబాని కమీటా, ఇవి ఇప్పుడు నడిచే ట్రెండ్ అన్నట్టు. డబల్ కా మళ్ళీ ఇది షాయి తుకుడా సేమ్ డబల్ కమీటాలా ఉంటాయి కానీ వైట్ ఉంటుంది. డబల్ కమీటా కూడా నంబర్ 1 కామన్ అయిపోయింది అన్నట్టు. అందరికీ కామన్ అయిపోయింది. బెడ్ లెక్కది బెడ్ బాగుంటుంది. దాంట్లో డబల్ కమీటా కుబాని కమీటాలో విత్ ఐస్ క్రీమ్ ఉంటుంది. లాస్ట్లో ఇట్లా ఎత్తుల్లా ఉంటుంది. అది పంట కింద పడితే ఏమని ఉంటుంది, మస్తు ఉంటుంది, సూపర్ ఉంటుంది. కాజు మనం ఇప్పుడు స్వీట్ పెడుతున్నాం. ఇంట్లో ఆనపకాయ ఎత్తులు లెక్క ఉంటుంది. మ్యాంగో పుడ్డింగ్ పెడతారు. మన సమ్మర్ అయితే మ్యాంగో పుడ్డింగ్. చికెన్ అది బార్బిక్యూ చికెన్ అంటారు. ఉన్నాడు దగ్గర బార్బిక్యూ గ్రిల్ ఉందా? అగ్గులుంటాయి. అది ఉండాలి, ఒక జాలు ఉండాలి. అది ఇష్టం నాకు. ముగ్గురు జాలు ఉండాలి. లేకపోయినా ఎంతసేపు తయారు చేసుకుంటాం. అది జాలి ఉంటే సరిపోతుంది. మళ్ళీ ఇవి ఉంటాయి మన అయ్యో చికెన్ సైకిల్ పుల్లలు ఉంటాయా? సారీ సైకిల్ పుల్లలు ఉంటాయా? దాని చికెన్ కూర్చాలి కావాలి. అది బాగా అసలు లాస్ట్లో
రాజేష్ అని వచ్చి ఇంకా పార్టీకి ఇంకా ఊపి వచ్చింది. సూపర్ అంటే సూపర్ అయిపోయింది బో. అరే కాదారా 100 రూపాయలు ఇచ్చినవరా మనము గాంధీ ఆకుపోతే ఎట్లుంటుందిరా మనది? గలీజ్గుంటది 100 రూపాయలు రా. మరి ఒరే అమ్మ, ఏం 100 రూపాయలు ఇచ్చి మొత్తం దావత్ అంతా మీరే అయినది. అరే తమ్ముడు, ఎవరి సొమ్ము ఎవరు తాగుతారు? అత్త సొమ్ము అల్లుడు దానం. ఎవరు ఏమని తింటున్నావు? అరే నేను తెచ్చినాను, మీరు మాకు ఎట్లా ఖరాబ్ చేసేది? ఇంకా చేసేపు ఉంటే నన్ను కూడా ఖరాబ్ చేసేటట్టున్నారు వీళ్ళు. అవునే, అత్త సొమ్ము అల్లుడు దానం. ఎట్లా తిన్నాం. మనం ఒక మాట చెప్పేది ఉందా? చెప్పేసి వెళ్ళిపోతా బాపు నేను. మనకి ఇది వద్దిగా. అంతే. తమ్ముడు మాట మీకు కాదు, అది మన ప్రేక్షక దేవుళ్ళకు. హ్యాపీ